హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము సాంబారు పప్పుచారు చేసుకునే ఎలా చేయాలో చూద్దాం. అయితే ముందుగా మనము ఇది సేమ్ ఫంక్షన్లో చేస్తారు కదా, అదే విధంగా వస్తుంది. ఇలా ఒకసారి చేస్తే ఫంక్షన్లో కానీ మన హోటల్లో కానీ చేస్తారు కదా, సేమ్ అదే స్టైల్లో ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చూడండి. అయితే ముందుగా మనము కొంచెం మనకు మందిని బట్టి మనం పప్పు ఎలా వేసుకుంటామో దాన్ని బట్టి పప్పు ఒక మిక్సీలో మన కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మంచిగా మెత్త ఉడకాలి. ఉడికిన తర్వాత అందులో ఫస్ట్ మనం ఒక పావు కిలంత పెద్ద నిమ్మకాయ అంత ఒక చింతపండు నానబెట్టుకొని పిండుకొని అందులో వేసుకోవాలి. అంటే పిండుకున్న తర్వాత ఫస్ట్ మనం ముందుగా కోసి పెట్టుకున్న ఇలా దోసకాయ అండ్ ములక్కాయలు, సొరకాయ అండ్ టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయలు అన్నీ 2, 3, 4, 5 కోసి పెట్టుకోవాలి. వంకాయలు, ఆలుగడ్డ, ఇవన్నీ మనం ఫస్ట్ టైం ముందుగా శుభ్రం కడిగి కోసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ వేసుకోవాలి. మనం క్వాంటిటీని బట్టి, మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి, అందరికి సరిపోయేటట్టు దాన్ని బట్టి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సోరకాయ, దోసకాయ, మిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కడిగేసి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోవాలి. తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మిరపకాయలు పొడుగున కడిగేసి వేసుకోవాలి. పొడుగునే, మధ్యలో కడిగేసుకోవద్దు. పొడుగునే ఉంటేనే బాగుంటుంది. పొడుగు కడిగేసుకొని వేసుకోవాలి. మిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 5-6 ఇందులో కూడా మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. సాల్ట్ కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇంత చిక్కడు వేయించిన ధనియాల పొడి. మీ దగ్గర మసాలాలు ఏముంటాయో సాంబార్కి సంబంధించిన మసాలాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని, మీకు సూపు సరిపోతే వాటర్ అవసరం లేదు. మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని పోసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకోండి. మీరు ఎంత మందికి సరిపోయేటట్టు కావాలంటే అంతమందికి సరిపోయేటట్టు సూపు పెట్టుకోండి. తర్వాత ముందు కడిసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకోండి. సూపు ఇప్పుడు కొంచెం పలసగా ఉంటేనే కొంచెం చల్లార కొద్దీ చిక్కబడిపోతుంటుంది. కొంచెం పలసగానే ఉండాలి ఇప్పుడు, తర్వాత చిక్కబడుతుంది కాబట్టి. తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక ఎల్లిగడ్డ పొడి తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి.
కచ్చపచ్చగా దంచుకోవాలి. రోట్లో వేసుకొని దంచుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అందులో కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచుకొని రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మిక్సీ పట్టుకోవద్దు, ఈ రోట్లోనే వేసి దంచుకోవాలి. ఇలా కచ్చపచ్చగానే ఉండాలి. తర్వాత మనం ఈ గంజులో వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని ఒక 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మనం 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. చిరపట్లు ఆడిన తర్వాత అందులో కొంచెం శనగపప్పు వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ల. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. చిన్న ముక్కలు మధ్యలో కట్ చేసుకొని 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దంచేసుకున్నాక ఎల్లిపాయ కూడా కొంచెం ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి, ఒక 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది సాంబార్ అనేది. సేమ్ పిల్లిలో చేసేలాగా ఉంటుంది. చూడండి, ఉడికింది ముక్క, చాలా బాగున్నది. నేనైతే కొంచెం సాంబార్ ఎక్కువ ఉంది కదా, పోపులనే నేను సాంబార్ వస్తున్నా. పోపులో వేసుకున్నాక సాంబారు ఇలా గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసుకున్నాక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగున్నది, సూపర్ ఉన్నది. సేమ్ పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, సేమ్ అలానే ఉన్నది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చూడండి, ఎలా ఉందో చెప్పండి. సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel.